కథ కాదు జీవితం. ఇది కథ బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకోవడానికి ఆర్థిక సమస్య ఉంటే చాలు, అంతేగాని పెళ్లి చేసుకోవడానికి ఒక వయసు, బంధాలు, బాధ్యతల పట్ల ఒక అవగాహన అవసరం లేదని తనకి 13 ఏళ్ల వయసులోని పెళ్లి చేశారు తన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల తనతో పాటు తనకు పుట్టిన కూతురు కూడా చాలా ఇబ్బందులు పడుతోంది అంటోంది. దానికి కారణం తన భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోగా నానా చిత్రహింసలు పెడతాడని, చేతికి ఏది దొరికితే దానితో భార్యని కూడా చూడకుండా గొడ్డును బాదినట్టు బాదుతాడు అంటుంది. బంధాలకు, బంధుత్వాలకు విలువనివ్వని భర్త మానవత్వం లేకుండా తన సొంత తండ్రితోనే తనకు అక్రమ సంబంధం అంటగట్టాడు అంటుంది. పెళ్లి చేసుకొని కూడా భర్త వల్ల పుట్టింట్లో తల్లిదండ్రులకు బరువుగా ఉంటూ అత్తింట్లో వాళ్ళనే మాటలకు చావలేక తనకి తన పాపకి న్యాయం చేయమంటూ కోరుతున్న ఓ భార్య కథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సాయి భార్గవి. సాయి భార్గవికి రామాంజనేయులతో పెళ్లై 3 ఏళ్లయింది. పెళ్లైన 5 నెలలకే రామాంజనేయులు సాయి భార్గవిని అనుమానంతో వేధించడం, చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు అంటోంది. ఆర్థిక సమస్యల వల్ల అతి చిన్న వయసులో బాధ్యత లేని ఒక మూర్ఖుడితో వివాహం జరిపించడం వల్ల నాతో పాటు నాకు పుట్టిన పాపాయి కూడా చాలా ఇబ్బందులు పడుతోందని, దానికి కారణం నా భర్త కుటుంబ పోషణ చూసుకోకపోగా తాగొచ్చి చేతికి ఏది దొరికితే దాంతో నన్ను ఇష్టం వచ్చినట్టు కొడతాడు అంటోంది సాయి భార్గవి. బంధాలకి విలువనివ్వని నా భర్త మానవత్వం మరిచి నా కన్న తండ్రితో నాకు అక్రమ సంబంధం కట్టాడు అంటోంది. అత్తింటి వాళ్లు పెట్టే చిత్రహింసలు భరించలేక, పెళ్లయ్యాక కూడా పుట్టింటి వాళ్లకి బరువుగా ఉండలేక, అలా అని చావలేక పాప కోసం బతుకుతున్నాను అంటూ తన భర్తని మార్చి తమకి న్యాయం చేయమంటూ సాయి భార్గవి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి సాయి భార్గవి తన తల్లిదండ్రులు, తన కూతురుతో ఇక్కడికి వచ్చింది. రండమ్మా. సాయి భార్గవి, నీ వయసు ఎంత ఇప్పుడు? 16 ఏళ్ళు. 16 ఏళ్ళు. పాపకి 10 నెలలు. 10 నెలలు. మీ అమ్మగారు, నాన్నగారా? మీకు ఎంతమంది పిల్లలండి? ఒక్కతే. ఏం చేస్తారు మీరు? మేము ఇంటి పనికి, దానికి దీనికి కూలి పనులకే పోతాం మేడం. మీ ఆయన కూడానా? పెయింట్ పని చేస్తారు. ఏం పని? పెయింటింగ్. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2015లో పెళ్ళి. 2015? 14లో. అవ్వ వాళ్ళు కొంచెం వయసు ఎక్కువ ఉందని వాళ్ళు కోరింటే చేసేసినారు. మీ అవ్వకి వయసు ఎక్కువైపోయిందని నీకు 7th క్లాస్ చదివేటప్పుడే పెళ్లి చేస్తారా? లేదు మేడం, 7th క్లాస్ వదిలేసినారు మేడం. 14 ఏళ్ళు. మా నాన్న లాస్ట్ దశలో ఉన్నారు ఇద్దరు. వాళ్ళ కోరిక అదేను. ఇంకా నేను పనికి వెళ్తాంటాను, ఇంట్లో ఉన్నాను. ఎవరిద్దరు? అమ్మ నాయన ఇద్దరు. లాస్ట్ కోరిక అదే చేసిన. అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అబ్బాయి ఇంతకుముందు హైదరాబాద్ లో ఇక్కడే పని చేసేవాడని చెప్పినాడు మేడం. తర్వాత పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఏం పని లేదు, మా ఇంట్లోనే ఉంటానని ఫస్ట్ చెప్పినాడు మేడం. పెళ్లి కాక ముందు మీ దగ్గరే ఉంటాను, నాకు ఏదైనా ఉద్యోగం చూపిస్తాను అట్లా ఇట్లా అని, మా ఇంట్లోనే అక్కడే ఉంటానని చెప్పినాడు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇక్కడే ఉంటాంలే అత్త, పల్లెలోనే మా అమ్మ ఒకతే కదా అంటే, సరే నేను అక్కడే ఉండండి, మీరు ఎక్కడున్నా బాగుండేదే కదా మేడం కావాల్సింది అని చెప్పేసి నేను గమ్మునైపోయినా మేడం. సో మీ ఇంటికి వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకుపోతే ఇంకా వాళ్ళ అమ్మ కొట్టడం, వాళ్ళ అవ్వ కొట్టడం. ఆడే ఉన్నాం మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళు అక్కడ ఇంట్లో? అవ్వ, వాళ్ళ అవ్వ, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ ఉండేవాళ్ళు. అతనికి అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు? అక్క ఉంది. ఆవిడ కూడా ఇంట్లోనే ఉండేదా? అక్కకి పెళ్లి అయిపోయింది మేడం. మా అన్నని చేసుకుంది. మీ అన్ననా? బావ కొడుకు మేడం. సో మీ చుట్టాల్లో చేసుకుంది. అంటే ముందేనా? ముందే వాళ్ళ పెళ్లి ముందే అయింది, తర్వాతనే ఈఎంఐ ఇచ్చినాం. ఒకే ఇంట్లోనే ఆ అబ్బాయికి ఈఎంఐకి ఇచ్చినాం. ఓ అలా ఇచ్చారు. సరే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది మీ అత్తగారి ఇంట్లో? పట్టుకొని కొడుతుంది మేడం. తాగేసి వచ్చి
పొద్దున్న 7 గంటలకు అమ్మ వచ్చి చూసి వెళ్ళినందుకు 7 గంటలకు మేమిద్దరం వెళ్ళకూడదు అంట మేడం. 7 గంటల నుండి 1 గంట వరకు స్టార్టింగ్ కొడతానే ఉన్నాడు మేడం. సో మీ అమ్మగారు వచ్చి వెళ్ళడమే ప్రాబ్లమా? కాదు మేడం, తాగేది ఎక్కువ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ బాగా కొడుతుంది మేడం. వాళ్ళ అమ్మ చెప్పుడు మాటలు అంతే మేడం. వాళ్ళ అమ్మ ఏమని చెప్తే అది వింటాడు, పట్టుకొని హాట్ బాక్స్ తోను అన్ని దాంట్లోనూ కొడుతుంది మేడం. మీరేం కట్నం దండిగా ఇయ్యలేదు కదా, మాకు కట్నం కావాలా, కేజీ బంగారు ఎత్తుకొచ్చినావా, ఏం పెట్టినావని నీకు పెట్టుకుంటా చూసుకుంటా సాకాలని ఏమంత మాకు కర్మ. నీ కళ్ళు కనిపించావు గుడ్డిది అనేది. కళ్ళు కనిపించావా నీకు? కళ్ళు బాగున్నాయి మేడం, పూల్ మాదిరి వచ్చింటే చిన్నగా ఆపరేషన్ చేసేసి. ఎప్పుడు చేశారు ఆపరేషన్? 2 times చేశారు మేడం. ఒక కన్ను 2 టూర్స్ చేశారు పుట్టుపరుపులో. ఇప్పుడు పెళ్ళప్పుడు అమ్మాయి కంటికి ఏదో ప్రాబ్లం ఉండింది. పెళ్లి కాకముందు ఒకసారి చేసినారు మేడం, పెళ్లి అయిన తర్వాత ఒకసారి చేయించిన. రోజు డబ్బులు ఇస్తే నేను 200 అట్లా ఇచ్చి వాళ్ళు వచ్చి 4000 5000 ఇస్తే బాగా చూసుకుంటాడు మేడం. లేకపోతే లేదు, చూసుకోడాడా. ఎన్ని రోజులు ఉన్నారు మీరు మీ ఆయనతో? ఉన్నాను మేడం, 1 సంవత్సరం. 1 సంవత్సరం ఉన్నారా? 5 నెలలు 6 నెలలు ప్రెగ్నెంట్ అప్పుడు వచ్చినాను మా దగ్గరికి. అమ్మాయి 5 months ప్రెగ్నెంట్ అప్పుడు మీ దగ్గరికి వచ్చింది అంతే. ఇంకా అప్పటి నుంచి మా దగ్గరే ఉంది మేడం. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉంది? ఇప్పుడు పెళ్లి 1.5 సంవత్సరం అయింది మేడం. అంతే, 1.5 సంవత్సరం నుంచి మీ దగ్గర ఉంది. సో ఈ 1.5 year లో అతను ఏమన్నా వచ్చి పిలిచి అమ్మాయిని తీసుకెళ్తానని ఏమన్నా చెప్పాడా? అతను పక్కకు వచ్చి ఉండమంటే ఉన్నాను అంటున్నాడు మేడం. వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలంటాడు. ఈ అమ్మాయి ఏమో పక్కకు వచ్చి ఉంటే కలిసి ఉంటే ఉంటాము అంటాను. వాళ్ళు బాగుండాలని మా ఆశ కూడా మేడం. మాకు ఇంకెవరు లేరు, కొడుకైనా ఆమె కూతురైనా ఆమె. ఇప్పుడు మాకు అమ్మాయి పుట్టిన అమ్మాయి ఆడపిల్ల మాకు అవసరం లేదు, ఆ అమ్మాయి నాకు పుట్టలేదు అని అనేది అక్కడ సంబంధాలు. తల్లి మా ఆయన మాట్లాడితేనే అనుమానిస్తున్నాడు మేడం. ఏమనుమానం? మీ నాయన పెట్టుకున్నావా అట్లా ఇట్లా అని మాట్లాడతాడు మేడం. ఎవరితో మాట్లాడితే వాళ్ళు పెట్టుకున్నట్టు మాట్లాడేస్తారు. అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు కలిసి లేరు కదా, కలిసి ఉన్న సంవత్సరంలో ఇట్లా మాట్లాడేవాడా? మాట్లాడాడు మేడం. 2 తూర్లు కంటిన్యూ కొడతాడు మేడం, కంటిన్యూ అట్లా కొట్టి నాన్న ఒకసారి బయట పనుకున్నాడు, ఇంట్లో వేసి వాకులేసి కొడుతున్నాడు మేడం. ఎందుకు? ఇద్దరు కలిసి పట్టుకొని కొట్టినారు మేడం. అత్త మేము పోతేనే మేడం ఎవరు రాకూడదు అని రంపు మాకు. సరే పోతే మీరు రావద్దని కొట్టారు. సరే మీ నాన్నకి నీకు సంబంధం అని ఎప్పుడు అన్నాడు? కొంచెం నైట్ లో కిందికి దిగడానికి ఎత్తు అవి దిగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. ఆ ఎత్తు అవి దిగడానికి నా బిడ్డకి ఇబ్బంది అవుతుందేమో, గుంతలు అవి ఉన్నాయి కదా అనేసి వాళ్ళ ఆయన చేయబట్టుకున్నాడంట మేడం. చేయబట్టుకున్నాడే మీ నాయన, అంత లేదు మీ నాయన చేయబట్టుకుంటాడా అని వాళ్ళ అత్తను వాళ్ళ మొగుడు మేడం. ఇప్పుడైతే మేము వాళ్ళకి బంగారు చైన్ నెక్లెస్ పెట్టలేము, ఉన్నంతలో మేము పెట్టి చేసినాం మేడం. ఆటో తీసిల్లా, బండి తీసిల్లా, బైక్ తీసిల్లా అంటే మేము తీసి వాళ్ళని అడుగుతున్నారు మేడం. మేము వేరే వాళ్ళనైనా చేసుకుంటాము, లేదా మాకు పెళ్లి ఖర్చు అన్నా మీరు కట్టిండి, వేరే వాళ్ళనైనా చేసుకుంటాము, మాకు మీ అమ్మాయి వద్దు, మాకు కట్నం వేరే దగ్గర దండిగా వస్తుంది, ఇంకోటి అవుతుంది, వేరే దాని దగ్గర పోతాను నువ్వు రాకుంటే అంటారు. వాళ్ళ అమ్మగారింటికి అమ్మాయి వెళ్ళనంటుంది. సో ఇప్పుడు వాళ్ళు మీ అమ్మాయి రాకపోతే మేము వేరే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు, అంతేనా? వేరే పెళ్లి చేసుకుంటా విడాకులు ఇమ్మంటున్నారు అమ్మాయిని. విడాకులు ఇచ్చేసేయండి, మాకు వద్దు, తరంగా ఉంది అది ఇది అని అంటున్నారు. సో 3 సంవత్సరాలు అయింది దగ్గర పెళ్ళి. సో అక్కడ 7-8 నెలల్లో ఉంది అమ్మాయి, మిగిలిన టైం అంతా మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉంది. అతను ఎన్నిసార్లు వచ్చి పిలిచాడు మీ అమ్మాయిని? ఒక్కసారి కానీ రాలేదు మేడం. డెలివరీ అయినప్పుడు అసలు ఆ పాప పుట్టిన పాపను కానీ ఒక్కసారి చూసినాడు మేడం. 7 నెలల తర్వాత ఒక్కసారి చూసినాడు అబ్బాయి, మళ్ళీ ఇప్పుడు చూసి. అంటే డెలివరీ తర్వాత వచ్చాడా, మధ్యలో వచ్చాడా? డెలివరీ తర్వాత మేమే పిలుచుకొని పోయినాం మేడం. పోలీస్ కేసు పెట్టి ఈ పాపకు న్యాయంగా వాళ్ళు బాగా చూసుకొని కొట్టకుండా తిట్టుకోకుండా చూసుకుంటారేమో అని చెప్పి తలపల్లిలోకి పోయి కేసు పెట్టి సార్లతో మాట్లాడిస్తే. ఏం కేసు పెట్టారు? ఇట్లా కొడుతున్నాడు, తాగి వచ్చి రోజు కొడుతున్నాడు, కొట్టకోకుండా బాగా చూసుకోవాలి ఆ పాపని, బయట పనికి అట్లా ఇట్లా పంపించకూడదు, ఏమన్నా ఆ పాపకు అవసరమైతే తీసుకొచ్చి మేము వేస్తాము, సరుకులు గిరుకులు నెలకి అని చెప్పి పంపించినాం మేము. చెప్తే సరే అమ్మా వాళ్ళు దండించి పంపించినారు మేడం. కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమన్నా అయితే నీ మీద కేసు వస్తుందా పాప, 2-3 తూర్లు పాపను చంపాలని కూడా చూసినారు మేడం వాళ్ళు. అడ్డం మాకు అవసరం, దీన్ని చంపితే ఇంకో దాన్ని చేసుకోవచ్చు, చంపేరా దీన్ని. ఇదంతా అమ్మాయి అక్కడ ఉన్న 7-8 నెలల్లోనే జరిగింది మేడం. జరిగింది. మళ్ళీ పిల్ల అయిన తర్వాత పంపించినాం మేడం. ప్రెగ్నెంట్ అప్పుడు ఒకసారి పంపించినాను,
అందరితో పంచాయతీ చేపించి ప్రెగ్నెంట్ అప్పుడు ఒకసారి పంపించిన. అప్పుడు వాళ్ళతో పట్టుకొని కొట్టింది. మళ్ళీ తీసుకొచ్చుకున్నా. మళ్ళా పోయింది. డెలివరీ అయిన తర్వాత 7 నెలల పాప అప్పుడు పోలీస్ కేసు పెట్టి పంపించినాం. సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పంపించారు, మళ్ళీ వచ్చేసింది. ఎన్నిసార్లు పంచాయతీలు పెట్టి ఎన్నిసార్లు పంపించారు? 2 తూర్లు మేడం. 2 సార్లు. 2 సార్లు. తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంక వెళ్ళలేదా? పాప పుట్టిన తర్వాత ఒకసారి పంపించినాం. 7 నెలల పాప అప్పుడు ఒకసారి పంపించినాం మేడం. అప్పుడు 4 రోజులు 5 రోజులకే వాళ్ళు కొట్టి హింస చేసరికి మళ్ళీ పోలీసు వాళ్ళు పిలుచుకొచ్చి మాకు హ్యాండ్ చేసినారు మేడం. పోలీసులు పిలుచుకొచ్చారు? ఎందుకు వెళ్ళావు పోలీస్కి? మేము ఫోన్ చేసినాం మేడం. ఇట్లా ఫోన్ చేసి మాకు ఏడిసింది చాలా. వాళ్ళు కొట్టేకి ఇద్దరు కొట్టేకి వస్తున్నారు, మా ఇద్దరు నన్ను కొడతా ఉన్నారు అని ఫోన్ చేసింది. మళ్ళీ మేము పోలీసులకు ఫోన్ చేసినాం. సార్ ఇట్లా మొన్న చెప్పు పంపించినారు కదా సార్, ఆ పాపకి ఏదో హింస అయిందంటాడా, పోండి సార్ అంటే వాళ్ళు పోయి జీప్లో కనుక్కొని పిలుచుకొని వచ్చి, మీ అమ్మాయికి ఇట్లా టార్చర్ అవుతుందమ్మా, మా ప్రాణానికి ఆ పాప ప్రమాదం, తీసుకొని పోండి మీరు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఏం చేయాలనుకునేది కుదరలేదు మేడం. మాకైతే ఇప్పుడు ఇన్ని రోజులుగా చూసినాము, 1.5 సంవత్సరం 3 ఏళ్ళుగా చూసినాము, పంచాయతీలు చేసి చెప్పినాము, అన్నీ చెప్పి చూసినాను మేడం. ఇప్పుడు ఆమె ఇష్టం. నాకు వద్దనుకుంటున్నాను. ఏమ్మా? అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఎన్ని రోజులు ఉంటారు మీ అమ్మ నాన్న? ఎన్ని రోజులు చూడాలి నిన్ను? అక్కడైతే ఆ ఊర్లో అయితే ఉండలేను మేడం. ఏ ఊర్లో ఉండాలి? సపరేట్గా నాతో అయితే ఉండదు. అతను నీతో సపరేట్గా ఉంటే నువ్వు ఉంటావు. నువ్వు సపరేట్గా కాపురం పెడితే నువ్వు కాపురం చేయగలవా? నీకు వంట అన్నీ వచ్చా? నువ్వు ఇల్లు జాగ్రత్త చూసుకోగలవా? తెలుసా? చేసుకుంటుంది మేడం. వాళ్ళ అత్తయ్య వంటింట్లోకి పోనీదు. మామూలుగా అయితే పాప పెళ్లి కాకముందు ఇంట్లో పని అంతా చేస్తుంది. బయట పనికి ఎక్కడ పంపించలేదు, ఇంట్లో పని అంతా చేస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు మీ ఇంట్లోనే వచ్చి ఉంటా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రాలే, వాళ్ళ అమ్మ రాలే. మరి ఆవిడకి తెలుసా? ఇది ఆవిడ ముందే చెప్పాడా? ఆవిడ ముందే చెప్పినాడు మేడం. ఆవిడ ఒప్పుకుందా? ఆవిడ ఒప్పుకుంది మేడం. ఆ పిల్లలకి ఏదైనా పని చూసి పెట్టండి అని కూడా కనింది. సరే అతని పేరు ఏంటమ్మా? రామాంజనేయుల. మీ అత్తగారి పేరు? ఆవిడ కూడా వచ్చారా ఇప్పుడు? సరే వాళ్ళని పిలిచి మాట్లాడదాం అని చెప్పి. రండి రామాంజనేయులు. మీ వయసు ఎంత రామాంజనేయులు గారు? 21 సంవత్సరం మేడం. 21 సంవత్సరం. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ వరకు చదువుకున్నాను మేడం. ఏం పని చేస్తారు? నేను ఇప్పుడైతే ఖాళీగా ఏమన్నా ఇంటికాడ పనులు ఉంటే చేసుకుంటాను మేడం. ఇంటికాడ ఏం పనులు ఉంటాయి? కూలి పనులు మేడం, వ్యవసాయ కూలి. మీ అమ్మగారా? అవును మేడం. మీరు? మా కజిన్ బ్రదర్. కజిన్ బ్రదర్. మీకు ఎంతమంది పిల్లలమ్మా? కొడుకు కూతురు. కొడుకు కూతురు. మీ కూతురికి పెద్దదా కొడుకు పెద్దవాడు? కూతురే కదా. అమ్మాయితో ఏంటమ్మా ప్రాబ్లం? అమ్మాయిని మా ఇంట్లో కాపురం చేయనిలే మేడం. అమ్మా నాయన మీ అందరికి ఇది ఒక తమాషా అయిపోయింది. పెళ్ళిళ్ళు అమ్మా నాన్నలు ఎందుకమ్మా కాపురం చేయనివ్వరు? నా తెలియక అడుగుతా. వాళ్ళు ఎందుకు కాపురం? వాళ్ళు కాపురం చేయనివ్వరా? మీరు కాపురం చేయనివ్వరా? మేము చేయించుకుంటాం మేడం. నా బిడ్డ గట్ట అన్నం కూడా తినిపించిన మేడం. అన్నం కూడా తినిపించిన. అమ్మాయి తిండే పెట్టలేదు అని అంటుంది, మీరేమో అన్నం తినిపించారంటున్నారు. చెప్తారు మేడం. మరి ఇంత కాంట్రాస్ట్ అయితే కష్టం. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీరు ఇద్దరు. మేడం అన్నం తింటే తట్టగడిగేది కూడా చేత కాదు మేడం. నేనే అన్ని అన్నం చేసి పెడతా, ఆమెకి నీళ్లు గంచిపోతా, షాంపూ వేసి తలకాయ కూడా గుంజులే మేడం. చేయరాని పని కూడా చేసినా మేడం నేను. ఎందుకు చేయాలి? వాళ్ళు పెళ్లి చేసేటప్పుడే ఉండండి. పెళ్లి చేసేటప్పుడే మీ అబ్బాయి మీరు అందరూ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే ఉంచుతామన్నారంట కదా. వాళ్ళ ఇల్లు చూపించమని మేడం. అన్న ఇల్లు లేదు మేడం వాళ్ళకు. అంటే రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు? యాడ బాడికి ఉంటారా? బెంగళూరులో వాళ్ళే ఉంటారు, కర్నూలులో వాళ్ళే ఉంటారు, తిరుపతిలో వాళ్ళే ఉంటారు, పుట్టపర్తిలో ఉన్నారు మేడం. మాకు తెలియదు ఇల్లు ఉండదు అనుకున్నాం. బాడీ ఇది బాడీ తెలియకుండా ఎలా ఉంటదమ్మా? వాళ్ళ అన్నకే మీ అమ్మాయిని వాళ్ళ అన్నకి ఇచ్చారు మేడం. మాకు తెలియదు వాళ్ళ కథ. అసలు మాకు తెలియనే తెలియదు. నా అల్లుడు పిల్లని పిలిచి ఇట్లా పాపను చూపించి పిల్లోనికి ఆ పాపను అడగట్టినాడు మేడం. కళ్ళు లేవు మేడం, చూసి పని చేసేదని కూడా లేదు. ఆపరేషన్కు డేటు ఎన్ని మాటలు తిరిగినానో పుట్టపర్తికి నేను ఆమెని పిలుచుకొని బాగా ఆపరేషన్ చేయించేతో డేట్ ఇచ్చినాక పిలుచుకొని విన్నారు మేడం. మాకు తెలియకుండా అమ్మ బిడ్డ పనికి విన్నాం. చేసుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నారు? మీరు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటానని చెప్పారంట కదా అమ్మాయితో పాటు? ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటానని చెప్పింది మేడం. ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటానంటే? ఎవరు బాగా చూసుకుంటే అక్కడే ఉంటాను అని చెప్పింది. అంటే ఎవరంటే మీ అమ్మనా ఆవిడనా? అవును మేడం.
మరి ఏమ్మా మీరు చెప్పిన దానికి అతను చెప్పిన దానికి తేడా ఉంది కదా? లేదు మేడం, అట్లే చెప్పింది మాకు. మీరు నేను ఉద్యోగం ఏదైనా చూపిస్తే నా కొడుకు మీ దగ్గరే ఉంటాడని ఆయమ్మ చెప్పింది. అక్కడే పని చేసుకుని ఆడే ఉంటా లేస్తా నా పిల్లోడు అన్నాడు. ఆడే పని చేస్తాను మేడం, పుట్టుపర్తిలో పని చేస్తాను. అసలు వాడేంటాడు పుట్టుపర్తిలో పని చేస్తాను మేడం నేను అక్కడ ఉండాలనుకున్నాను లేదు, మేడం. నేను రోడ్డు మీదనే పెళ్లి చేసినానులే కానీ పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకుని అక్కడ ఉండాలనుకున్నా. అక్కడ ఉన్న తర్వాత ఆమె అక్ర సంగం పెట్టుకుంది మేడం. ఎవరు ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది? అత్త మేడం పెట్టుకుంది. ఆయన ఇంటికి వచ్చినాడు, నన్ను బయటికి పిలిచినాడు. ఇంకా వాళ్ళ అన్న ఉన్నాడు సురేష్ అని, వేరే ఆయన. మమ్మల్ని ఇద్దరిని బయటికి పిలుచుకున్నాడు. ఆ అమ్మాయి పుట్టిండేది నాకురా, నా పోలికలే ఉన్నాయి చూడు అన్నప్పుడు నాకు బాధ అయింది మేడం. అప్పుడు ఇట్లా అంటే నాకెందుకు, సరేలే 7 పోయినా కానీ మా అమ్మ దగ్గర నుంచి బాగా బతుకున్నాం అనుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి బాగున్నప్పుడు వాళ్ళ నాయన మాకు తెలియకుండా మేము పనికి వెళ్ళాం మేడం. మాకిద్దరికి తెలియకుండా మా అమ్మకు నాకు పిలుచుకొని వెళ్ళిపోయినాడు మేడం. పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నెలల దాన్ని నేను ఫోన్ చేసిన, ఎక్కడ ఉండారు చెప్పండి వస్తా అని. ఫోన్ చేసినా కానీ చెప్పలే మేడం. ఇంటికాడికి వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు చెట్లలోకి వెళ్ళి పనికి పోయినప్పుడు చెట్లలోకి పిలుచుకొని ఆ పాపను అట్లే దొడుకొని బట్టలు తీసుకొని అట్లే దొడుకొని పోతే ఆడికి ఏమని అర్థం మేడం? ఎందుకు అలా తీసుకెళ్తారమ్మా మీరు? ఈ పాపను కొడతాన్నారని చెప్పి రోజు పని పొమ్మని చెప్పినారంట మీరు. వాళ్ళు రోజు పనికి పోయింది సార్, బయట పనికి పంపించినారు మేడం. 2 రోజులు బయట పనికి పంపించింది. 2 రోజులు 3 రోజులు అన్నం తినలేదంట. ఏడ్చుకుంటూ కూర్చునింది. గాజుపులు ఏవో నూరుకొని చచ్చిపోలు తినాలా అనేసి కూర్చోంటే వాళ్ళ ఆయన పోయినాడు ఆ టయానికి. పోయింటే ఏమ్మా ఏం పరిస్థితి అంటే, నన్ను ఇట్లా రోజు పట్టుకుని కొడతాను నాయన, పనికి పొమ్మంటున్నాడు. సొంటేట్లు దొగేకి అవి ఇవి. నా చేత కాలేదు, నిండు మనిషి మేడం అప్పుడు కడుపుతో ఉంది. నా చేత కాలేదు నాయన అంటే, నువ్వు వద్దురమ్మా అని చెప్పి పిలుచుకొని వచ్చేసినాడు మేడం. వాళ్ళు ఉంటే పంపిరు మేడం. చాలా తూర్లు పోయి మేము అడిగినాము, అడిగితే పంపించలేదు. సరే పంపించకపోతే అలా దొంగతనంగా తీసుకురావడం కరెక్ట్ కాదు కదా మీది కూడా. పంపించకపోతే 10 మంది మధ్యలో కూర్చోబెట్టాలి, అది మీ రైట్. మీ పాపని తీసుకెళ్ళడం ఎవరు కాదని మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తెలిసింది. అలాంటప్పుడు వెళ్ళాలి, వెళ్ళి మీ సైడ్ ఏంటి తప్పనే చూపించాలి. అట్లా పోయినాం మేడం. పోయినప్పుడు కూడా చెట్లకు గట్టేసి కొడతాం, తల్లిని బిడ్డను అన్నప్పుడు కూడా మేము ఆడే ఉన్నాం మేడం. చెట్లకు గట్టేసి కొడతాము, నరుకుతాం, పొడుతాం అన్నప్పుడు కూడా ఆడే ఉన్నాము. ఎట్లా అంటే అట్లా మాట్లాడినప్పుడు కూడా నోరు మూసుకొనే ఉన్నాము. మరి ఏంటి ప్రాబ్లం? మరి ఎందుకు వెళ్ళారు? ఆ పాప ఆ రోజు ఏడిసి బాధపడేదలికి వాళ్ళ ఆయన పిలుచుకొని ఏం చేయాలో దిక్కు తెలియక, ఈ పాప ఏమైనా చేస్తారేమో వీళ్ళు, ఈ పాప చేసుకుంటుందేమో పానానికి అని పిలుచుకొని వచ్చేసినాడు మేడం. ఇప్పుడు నీ దగ్గరికి రావాలా అన్నారు, నీ దగ్గరికి వచ్చినాడు. మీరు బెంగళూరులో ఉన్నారు, పుట్టపత్రి అయిపోయింది, బెంగళూరులో ఉన్నారు. పుట్టపత్రిలో లేరు, బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో నా దగ్గర 4 నెలలు ఉన్నాడు. బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు ఉన్నప్పుడు ఎవరో ఇంటికి వస్తే నీకు వీనికట్టు ఉంటుంది మేడం. ఎవరో ఎందుకు వచ్చారు? ఎవరో కాదు మేడం, అక్కడ పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయినాడు మేడం. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి లేరు అప్పటికే. అక్కడ పోయిన తర్వాత వేరే ఆయన పిలుచుకొచ్చుకొని పెట్టుకుంది మేడం ఆయన. ఇక్కడ నేను పుట్టపర్తిలో చూసిన ఆయన వేరు మేడం, అక్కడ వేరే ఆయన. నాకు వాళ్ళందరినీ చూసి ఇట్లా మా అమ్మ దగ్గర లేకుండా పోతే ఇట్లా వీళ్ళ దగ్గరికి వస్తే ఈయనంత చిన్నతనం అయిపోయింది నాకు. ఆడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేడం మేము. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, మేమిద్దరం, నేను నా కూతురు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేడం. సగం బాడీ కట్టుకుంటూ పని చేసుకుంటూ బతుకుతున్నాం మేడం మేము. వాళ్ళకే మాకు నింద కడుతున్నారు. తెలిసిన వాళ్ళు కాదు మేడం. నేను మా అమ్మ అవన్నీ వద్దులే, తెలిసిన వాళ్ళు అయితే కాదు. మా గురించి మాట్లాడేకి రాలేదు మేడం. మా గురించి మాట్లాడుతుండేది మీరే సక్రంగా లేరు, వాని మీ దగ్గరికి రమ్మని వాడే సక్రంగా ఉంటాడు. వాళ్ళని బాగా బతకాలి కదా. ఇప్పుడు ఆ పాపకు ఒక జాడ కొట్టే తప్ప ఏదన్నా వస్తుందా? ఆ పాపకి ఏదన్నా పని వస్తుందా? ఇంట్లో పని చేయదా? ఇంట్లో పని కూర చేస్తాడా? అన్నం ఏదన్నా చేస్తాడా? ఎందుకు చేయదు? అడుగు ఆ పాపను. ఏ పెళ్లి కాకుండా అయిపోయి వచ్చి తినలేదు. వద్దులే, ఇప్పుడు మీరు పక్కన నువ్వే చేసి పెట్టాలి. పెళ్లి కాకుండా అడుగు. పెళ్లి కాకముందు బాగా వచ్చి బాగా తిన్నారు మేడం. నేను చేసి పెట్టింటే ఇప్పుడు చేసి పెట్టలేదు, ఇప్పుడు చూసుకోలేదు. వంట ఇంట్లోకే పోకపోతే ఇప్పుడు చేసేది ఎట్లా మేడం? ఒక గ్లాస్ బియ్యం పెట్టి ఇవే పెట్టాలా, నేను నా కొడుకు తినకూడదు, నువ్వు ముందుగానే తింటావు. బయట కూడా తీసుకొచ్చేస్తారంట. నా ఎదురుకు బయట పెట్టింది మేడం. నా ఎదురుగా కొట్టేకొచ్చింది. నా ఎదురుగా కొట్టేకొచ్చింటే అట్లా కూర్చున్నాడు. మళ్ళీ చెప్పు, నువ్వు నా ఎదురుగా కొట్టేకొచ్చింది. అబద్ధాలు చెప్పు.
వస్తానే నిన్ను మమ్మల్ని ముగ్గురు చంపుతాడంట. ఆయన దగ్గర సంసారం పోకపోతే నా మొగుడిని నన్ను ఈయమ్మని ముగ్గురు చంపుతాడు. ఎవరు? మేము అంతటోళ్ళం కాదు స్వామి, నా బిడ్డ నేను. మేము దిక్కులేని వాళ్ళం స్వామి, మాకు ఎవరు లేరు. నీ పెళ్లిగా ముందు చెప్పలేదా నేను పని రాదని? నీటి పుట్టిందంట మేడం. వారం 10 రోజులు గుడ్డలు కోకలు పోతుంది మేడం. చూపిలా కదా ఏమి నువ్వేం చూపిలే కదా చూపిలా నాకు ఆడ చూపించిన మేడం. డబ్బులు కట్టింది నేను మేడం. ఆపరేషన్ చేయించిన మేడం. డబ్బులు కట్టింది నేను మేడం. డబ్బులు 10,000 తీసుకుపోయి ఆయమ్మ 3,000 ఇచ్చింది మేడం. అంటే మీరు అమ్మాయిని కొట్టనే లేదు, అమ్మాయిని తిట్టనే లేదు, అమ్మాయిని ఏమీ చేయలేదు, ఆ అమ్మాయి మీతో దెబ్బలాడుకొని వెళ్ళిపోయిందా? గాయాలు ఒకసారి మీరు చూడండి మేడం. ఒంటి మీద అంటే అమ్మాయికి పిచ్చా? పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ అమ్మ చెప్పింది ఆ అమ్మాయికి పనులు రావని, మీరు తెలిసే చేసుకున్నారు. పెడతాను మేడం. కరెక్టే అండి, ఏం జరుగుంటుందో మాకు తెలుసు, మీరు చేసింది తప్పని నేను అనడాలే. కానీ మీరు అనే ఆ సూటిపోటి మాటలు ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం అంత కరెక్ట్ గా లేదు. సరే వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకుంది, అమ్మాయికి ఇంటి పనులు రావు, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఆబ్వియస్ గా మీరు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అది చేయలేదు ఇది చేయలేదంటే ఆ అమ్మాయి కష్టంగానే ఉంటది. అందుకని ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయికి ఆలోచించుకునే జ్ఞానం లేదు. నువ్వు ఏం చేయట్లేమా, నేను చేస్తా అంటే నేను చేస్తా అంటుంది. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. నాకు ఇష్టం లేదని నేను చెప్పింది మేడం. ఎప్పుడు? నాకు ఇష్టం లేక మా అమ్మలు బలవంతంగా నీకు ఇచ్చి పెళ్లి చేసినారు, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు విన్నా మా బావ నన్ను చూసుకుంటాడు అని చెప్పి. బావగారు మేడం నీకు ఇచ్చి చేసింటే మా అమ్మ బాధపడుతున్నాను, మా మేనమామ గారిని ఎవరైనా చేసుకుంటే బాగుపడిందినేమో, నిన్ను చేసుకుని నాకు సార్లు పడతాను అనింది మేడం. కొట్టి పెడతాంటావు నన్ను. ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి మేడం. ఆపరేషన్ చేసి కడుపు ఆపరేషన్ చేసినప్పుడు 3 రోజులకి వాళ్ళ మీద తన్నినారు మేడం. రాడ్డులతో కడుపులతో అదేంది పచ్చి బర్రలతో ఏంది రాగిల బండలతో మేడం, వద్దులే చపాతి కట్టలతో చెప్తున్నారు కదా. అసలు ఈ బావ ముందరే కొట్టినాడు మేడం, పచ్చి బొర్ర తీసుకొని. బావ ఉన్నాడు, ఆయన ఒప్పుకోరు మేడం. వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. మీ నాయన ముందరే కొట్టినాడు కదా, మీ నాయన ఉన్నాడు కదమ్మా. అది మేము చెప్తాను. నాయన ముందర బర్ర తీసుకొని బర్ర తీసుకొని కొట్టినాడు మేడం. పెద్ద వాళ్ళు పెద్ద పై చూడండి. ఎందుకు కొడతాడు అతను? ఎందుకు కొడతావు నువ్వు అమ్మాయిని? నీకెవరు రైట్ ఇచ్చారు కొట్టడానికి? పచ్చి బర్రలతో ఒక ఏటు కొట్టినాను మేడం. కొట్టినాను మేడం. ఎందుకు కొడతావు అట్లాగా? నాకు కోపం వచ్చి ఎందుకు చెప్పకుండా వాళ్ళు మన ఇంటికాడికి రాకుండా వాళ్ళు పక్కకు పిలిచిపోతే మాట్లాడలేక ఏమి, మన ఇంటికాడికి వస్తే ఏమని నేను కోపం వచ్చి ఒక ఏటు కొట్టింది. ఇప్పుడు అవన్నీ వద్దమ్మా, ఇప్పుడు పంపించమనండి సాక్కుంటా అంటాను మేడం. ఇప్పుడు ఏం కావాలి? చూడు మేడం, వాళ్ళే ఇట్లా అంటారు, వాళ్ళకి మెయిన్ ఇష్టం లేదు మేడం. సరే ఇప్పుడు ఏం చేయాలంటారు చెప్పండి మీరు. ఏమో ఆ చిన్న పిల్లకి ఈ పిల్లకి ఏందన్నా న్యాయం చేయండి మేడం. మీరు ఏం న్యాయం? బతుకు ఆధారు వీళ్ళిద్దరికి చూపించండి మేడం. కలిసి బతుకుతామంటే ఎడన్నా గానీ ఆ ఊరు ఇస్పెట్టు గానీ ఎడన్నా గానీ ఇద్దరిని కలిసి ఉండమను. వాళ్ళ దగ్గర ఉంటే సంసారం చేయనీరు, బతకరు. ఆ ఊరు ఇసి పెట్టాలంట. నేను మేడం నీ ఊరు ఇసి పెట్టమని చెప్పలే, ఆ ఇంట్లో కాకుండా ఏడన్నా బతుకు. వాళ్ళన్న వాళ్ళ పక్కన ఆ పొద్దు అదేమని చెప్పిన ఈ పొద్దు అదేమని చెప్తాను. అన్నం చేసి అయితే వాళ్ళు వదిలేసి నేను వదిలేసి వాళ్ళే బతుకొని. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు సపరేట్ గా ఉంటా సార్, ఏం చేద్దాం అన్న తర్వాత ఆలోచిద్దాం. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. నేను ఇప్పుడు లాయర్ గానీ డాక్టర్ గారిని పిలిచి వాళ్ళిద్దరూ చెప్పింది కూడా మీరు వినండి. విన్నాక నాకు ఏది మంచిది అనిపిస్తుందో నేను చెప్తాను. ఇష్టమైతే ఫాలో చేయండి, కష్టమైతే మానేయండి. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలని తాగించలేం కదా. నేను ఎప్పుడు చెప్తాను ఆ సంగతి. మంచి మనం చెప్పగలం, అది చేస్తారా లేదా అన్నది మీ కర్మ. నేను వాళ్ళు పిలుస్తాను, వాళ్ళు చెప్పింది విన్నాక మాట్లాడుకుందాం. సరే రండి. మేడం, చాలా సందర్భాల్లో మనం చూసినట్టుగానే ఏంటంటే ఇది ఒక బాల్య వివాహం. చిన్న వయసులోనే ఏమీ తెలిసి తెలియని వయసులోనే ఇద్దరికి మైనర్ మ్యారేజ్ అన్నది చేశారు. ఇప్పుడు అమ్మాయికి కళ్ళు కనిపించవు, సరిగా కనిపించవు, క్యాప్సులాటమీ అన్నది చేశారు. క్యాట్రాక్ట్, కంజెంటల్ క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే పుట్టుక దగ్గర నుంచే ఆ అమ్మాయికి చూపు అన్నది సన్నగిల్లుతుంది రోజు రోజుకి. దానికి తోడు మీరు ఏం చేశారు అంటే కనుక ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, 2005లో వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు ఇప్పుడు సరైన వయసు కాదమ్మా, కొద్దిగా ఆగి చేద్దాం, గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది అన్నారు. అంతేగాని సర్జరీ వద్దు అన్నటువంటి మాట అయితే అనలేదు. మీరు అక్కడ నెగ్లెక్ట్ చేశారు. అక్కడ నెగ్లెక్ట్ చేసి ఎప్పుడు తొందరపడ్డారు అంటే కనుక అమ్మాయికి సర్జరీ చేయాలి అన్నది ఇంక ఇలా అవ్వదు, ఇలా అయితే కనుక ఈ అమ్మాయి మనతోనే ఉండిపోతుంది అనేటటువంటి భయంతో ఏంటంటే ఆదరాబాదరాగా సర్జరీ అన్నది ఒకటి చేయించారు. ఎప్పుడు సర్జరీ చేయించాలి, ఈ అమ్మాయి కంటి చూపుని కాపాడాలనే అవగాహన మీకు ఎప్పుడు వచ్చింది అంటే కనుక పెళ్ళి అనేటటువంటిది కనిపించినప్పుడే మీకు కనిపించింది. అప్పటి వరకు మీకు ఆలోచన రాలే.
ఎంతవరకు ఈ అమ్మాయి కంటి చూపు గురించి అతనికి చెప్పారు అన్నది. లేదండి మేము చెప్పామండి మీరు అంటున్నారు, వాళ్ళు ఏమొచ్చి చెప్పలేదు అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చెప్పటము జరిగింది, కానీ వాళ్ళు వినటం కూడా జరిగింది. కానీ ఏమని చెప్పారు అన్నది ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా తీసుకొచ్చారంటే మెల్లుంటే మీ ఇంటికి వచ్చేటటువంటి అమ్మాయి అదృష్టం అండి, మీ కుటుంబం రాజమార్గంలో నడుస్తుంది, గొప్ప కుటుంబం అయిపోతుందని ఆ మెల్లకన్ను మీద మీరు దృష్టి పెట్టారు. కానీ వాస్తవానికి మెల్లకన్ను కాదు, ఆ అమ్మాయి కంటి చూపు లోపం. ఏ స్థాయిలో వాళ్ళు ఆలోచించారు అంటే కనుక ఆ మెల్లకన్ను గురించే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా, ఆ మెల్లకన్ను గురించే వీళ్ళ అదృష్టం మారిపోతుంది కాబట్టి ఈ అమ్మాయే కావాలి అనేటటువంటి పద్ధతిలో ఇక్కడ పెళ్లి జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వాస్తవం చెప్పలేదు అన్నది కాదు, వాస్తవాన్ని చెప్పి కప్పిపుచ్చారు. అంటే అసలైన వాస్తవం కూడా మీకు ఎందుకు కప్పిపుచ్చారు అంటే కనుక ఆ వాస్తవం వీళ్ళు చెప్తే కనుక ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి జరిగేటటువంటి పరిస్థితి లేదు. పుట్టపర్తి హాస్పిటల్లో మీరు జరిపిస్తున్నారు కాబట్టి అది ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి కాదు. సో ఇక్కడ ఖర్చు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఏ క్రైటీరియా మీద మీరు పెళ్లి చేశారా? పెద్ద ఆమెకు వయసు మించిపోతుంది, లేదంటే నా కూతురికి చూపు సన్నగిల్లిపోతుంది అనేటటువంటి భయంతో తొందరపడి చేసినటువంటి పెళ్లి. ఎంత తొందరపడి చేశారో అంత తొందరగానే వీళ్ళు విడిపోయారు. మీరేమనుకున్నారు? చూపు తక్కువగా ఉంది కాబట్టి జాలితో ఆ అబ్బాయి మంచిగా చూసుకోవాలి అనేటటువంటి అభిప్రాయం సహజంగా తల్లిదండ్రులుగా మీకు ఉంటుంది. కానీ చూపు కనిపించట్లేదు కాబట్టి ఆ జాలి అన్నది మీకుంటుంది. కానీ వీళ్ళకు ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆ పెద్ద ఆవిడతో మాట్లాడుతూ ఉంటే అంటే రాగానే ఆ అమ్మాయి అడ్జస్ట్ అయిపోవాలి, రాగానే చకచక అన్ని పనులు చేసేసుకోవాలి, అత్తగారిని బాగా చూసుకోవాలి, కొడుకుని బాగా చూసుకోవాలి. వీళ్ళు మీరేమని ఇచ్చారు? అక్కడ జాలిపడి బాగా చూసుకుంటారు అనేటటువంటి సైకాలజీతో మీరిచ్చారు. వాళ్ళ సైకాలజీ ఏంటి? ఒక ఆడపిల్ల వస్తుంది రెడీగా ఒక పని మనిషి వస్తుంది అనేటటువంటి సైకాలజీలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అవగాహన చేసుకునే లోపే అందరూ దూరిపోయి లేనిపోనివన్నీ కూడా వాళ్ళ మనసులో పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. అంటే అబ్బాయి మంచోడు కాదనో, తాగుతాడనో, తిరుగుతాడనో, కొడతాడనో, ఇవన్నీ కూడా మిగతా అంశాలతో పోల్చుకుంటే చాలా చిన్న అంశాలు. అంటే ఆ అమ్మాయి చూపు దృష్టికి సంబంధించినటువంటి అంశాలతో చూసుకుంటే చాలా చిన్న అంశాలు. రానున్న రోజుల్లో ఒక సర్జరీ జరిగితే ఆ జరగటం వల్ల ఫలితం వచ్చి ఆ అమ్మాయికి బాగా కనిపిస్తే మీ అదృష్టం పడినట్టు. లేదు ఉన్న స్థాయి కంటే దిగజారిపోయినా, లేదంటే ఇదే స్థాయిలో కంటిన్యూ అయినా కూడా ఆ అమ్మాయి చేసేటటువంటి పనులు ఎప్పుడూ కూడా సెకండ్ గ్రేడ్లోనే ఉంటాయి. కొన్ని పనులు ఆ అమ్మాయి చేయలేదు, మనమే సర్దుకుని పోవాలి అనేటటువంటి మనస్తత్వం మీకు డెవలప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే మీరిద్దరు ముందుకెళ్ళారు. అంటే భార్యాభర్తలుగా అర్థం చేసుకోవటం ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే మీ చూపు రీత్యా ఆ అబ్బాయి ఎంత అడ్జస్ట్ అవ్వగలడు అనేటటువంటిది రెండో పాయింట్. ఇది 1-2 రోజులు కాదు, జీవితాంతం అదే చూపు, అదే పనితనం, అదే స్థాయితో నువ్వు అమ్మాయితో అడ్జస్ట్ అయ్యి మీరు బతకాలి. మేడం ఇక్కడ ఏంటంటే మనం ప్రప్రథమంగా తీసుకున్నట్లయితే ఈ కేసులో కూడా వీళ్ళిద్దరిది కూడా ఒక బాల్య వివాహం అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడే ఈ అబ్బాయికి 21 ఇయర్స్, ఈమెకి 18 ఇయర్స్. 1929లో ఎందుకు పెట్టారంటే అప్పట్లోనే బాల్య వివాహాలు చేస్తున్నారు, ప్రజలకి బాగా అజ్ఞానంలో పడిపోతున్నారు చదువు లేక అని చెప్పేసి 29లో పెట్టినటువంటిది ఇప్పుడు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అయితే ఈ విషయంలో ఏం చేశారంటే 1954లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి పెట్టి ఏ రకమైనటువంటి కులాంతర మతాంతర వివాహాలు అయినా పర్వాలేదు కానీ 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరాల అబ్బాయికి ఉండాలని మళ్ళీ మరొక రకమైనటువంటి అమెండ్మెంట్ చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాన్ని కూడా చాలా మంది విస్మరిస్తున్నారు. ఆ విస్మరణతో 2006లో ఏం చేశారంటే ఇలాంటి పెళ్ళిళ్ళు జరగటం వల్ల ఈ అమ్మాయి వచ్చేసి వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా నాకు ఈ పెళ్లి వద్దు, నాకు చిన్నతనంలో చేశారు అని చెప్పి అప్లై చేసుకుని పెళ్లిని రద్దు చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కలిగించి చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే అబ్బాయి చేసుకున్నా అమ్మాయి చేసుకున్నా తెలియక చేసుకున్నా కూడా వీళ్ళు కూడా శిక్షార్హులే అని చెప్పి 78లో కూడా చట్టం పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు మెయిన్గా శిక్షార్హులు అవుతారు, తర్వాత చేసుకున్నందుకు పిల్లలకు కూడా శిక్షలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయితే పెళ్ళి అయిన తర్వాత మంచో చెడో పాప పుట్టింది. ఈ పాప లీగల్గా ఎప్పుడూ నీకు వారసురాలి, అది బాల్య వివాహమైనా ఏ వివాహమైనా కూడా నీకు వారసురాలు. కానీ నువ్వు ఈ పాప నాకు పుట్టలేదు అని అన్నావట, అది చాలా పెద్ద తప్పు. అన్నా మేడం నాకు అబ్బాయి ఎందుకు పుట్టలేదు, ఆ అమ్మాయి కాబట్టి ఈ పాప నాకు పుట్టలేదు అని అన్నామని చెప్పి బాధపడుతూ చెప్పింది. అలా అనే హక్కు నీకు లేదు. అలాగే వరకట్న నిషేధ చట్టం ప్రకారం వీళ్ళు 10,000 20,000 అడిగితే ఒక 10,000 ఇచ్చారంట. అమ్మ మీరు ఇచ్చినందుకు మీరు కూడా శిక్షార్హులు, ఇవ్వకూడదు. కట్నం ఇవ్వటం సెక్షన్ 3 ప్రకారం మీదే తప్పు. ముందు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు తీసుకునే వాళ్ళని.
అందుకు మిమ్మల్ని జైలు వేస్తారు. తీసుకోవడం సెక్షన్ 4 కింద మీది తప్పు. అలాగే ఇంట్లో అమాయకంగా ఉంది కదా అని చెప్పేసి ఈ అమ్మాయిని హింసించటం, అస్తమాటు మెంటల్ టార్చర్ పెట్టడం, ఈమె కాస్త కంటిది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా కాస్త అనారోగ్యం ఉండి కంటికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆమె ఏదైనా పనులు చేయలేకపోయినా, మీరు మెంటల్లీ టార్చర్ పెట్టినా, శారీరక హింస పెట్టినా కూడా గృహ హింస చట్టం కింద వస్తుంది. ఇంతకు ముందు కేసులో కూడా ఇద్దరిని, అత్తగారిని భర్తని కూడా తీసుకెళ్లిపోయారు. మీరు ఈమె అనారోగ్యంతో ఉంటే టార్చర్ పెట్టినందుకు కూడా నాన్ బెయిలబుల్ కింద మీకు వారెంట్ ఇష్యూ అవుతుంది. అది మీరు తెలుసుకోండి. అలాగే సైబర్ క్రైమ్స్ కింద మీరు ఫోనుల్లో బెదిరించినట్టుగా కూడా ఆయన దగ్గర సాక్ష్యం ఉంది. అది కూడా పెట్టుకున్నా కూడా మీరు శిక్షార్హులే. డెఫినెట్గా మీ ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసు. ఆ అమ్మాయిని మీరు కొట్టారా తిట్టారా నీ మనసుకు తెలుసు. నేను ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసా. ఆ అమ్మాయిని మీరు ఏ విధంగా తిట్టుంటారు, మీ అమ్మ మాటలను బట్టి ఆవిడ ఏ విధంగా ఏమని ఉంటుంది, నువ్వేంటి ఇలా కూర్చున్నావు, లేదా నీ కళ్ళు కనబడవు, నీ కొడుకు ఆమె ఏదో పని సరిగ్గా చేయలే, నీ కళ్ళు కనబడవు అని ఉంటుంది. లేదా నా కొడుకు అది చేయలేదు అని ఉంటుంది. లేదా నేను అన్నమేమో అమ్మాయి మార్చేసింది, ఇలా మార్చేయడానిక నేను కోడలు తెచ్చుకుని ఇంకెవతనైనా తెచ్చుకుంటే బాగుండేది కదా అని ఉంటుంది. అది ఏ అత్తన్న అనేది. అది నేను అనలేదు, నేనేమీ చేయలేదు, ఆ అమ్మాయి నెత్తిన పెట్టి చూసుకున్నాం, ఆ అమ్మాయి మాత్రం దెబ్బలాడిందంటే నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఇప్పుడు మీరు చేసిన పెద్ద తప్పు మీ అమ్మాయి కంటి చూపు గురించి వాళ్ళకి చెప్పకుండా చేసుకోవడం. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి. ఏది పెళ్ళి అనేది మీరేమనుకుంటున్నారు, ఆ క్షణం కొంచెం ఉండండి. కంటి చూపు నువ్వు నీకేమనిపించిందమ్మా, నీకు ఆ క్షణంలో బాగా చేసేస్తే నాకు కూతురికి పెళ్ళి అయిపోతే చాలా ఆలోచించాను. జీవితాంతం అమ్మాయి ఇళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళే అమ్మాయిని చూసుకోవాలి, ఆ ఇంట్లో ఆ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఉండాలి. అప్పుడు తెలియదు ఆ కంటి చూపు గురించి. అప్పుడు నీ కూతురు ఏం బాధపడద్దో నీకు అర్థం కాలేదా? అదే ముందు చెప్పి చేస్తుంటే ఎంత బాగుండేది. నువ్వు దాచేసాను అనుకున్నావు, నా కూతురికి బాగా అయిపోయింది అనుకున్నావు, నీ అజ్ఞానం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత విజన్ ఉంది సార్, ఎంతవరకు కనబడద్ది అమ్మాయికి? లెఫ్ట్ ఐ బాగా ప్రాబ్లమేటిక్ గా ఉంది మేడం. సో బయట పనులు అయితే చేయలేదు అమ్మ, బయట పనులకి చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇంట్లో చిన్న దగ్గరగా ఉండే పనులే చేయగలదు. సో లెఫ్ట్ ఐ ఇస్ మేజర్ ప్రాబ్లం. మరి సర్జరీ చేసాక ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. అది కూడా ఇప్పుడు బేసికల్ గా అమ్మాయి ఎవరన్నా సపోర్ట్ ఉంటేనే ఇంటి పనులన్నీ చేసుకోగలే పరిస్థితి కదా సార్. ఏదో వాళ్ళ అమ్మన్నా ఉండాలి, వాళ్ళ అత్తన్నా ఉండాలి, సపోర్ట్ ఉండాలి. లేకుండా తను ఒక్కరితో అయితే అన్ని చేసుకుని అంత అదే ఆ చిన్నపిల్లలు పెట్టుకుని అమ్మాయి ఒక్కరితో ఉండి సంసారం నడిపే పరిస్థితి లేదు కదా. ప్రేమ వాళ్ళ అత్త దగ్గరే ఉండదు, ఈయనేమో వాళ్ళ అమ్మ దగ్గర ఉండడు. ఏం చేద్దాం చెప్పండి, మీరు వచ్చారు కదా. వాళ్ళు పంపిస్తే తొడకపోతాం. వాళ్ళు పంపించడం అన్నది ఇప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పారు. అది జెన్యున్గా నిజంగా ఉండే సమస్య. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా ఇప్పుడు ఆవిడ కడుపు మంటే ఆవిడకు ఉంటుంది. అరే నా కొడుక్కి సరైన అమ్మాయిని కరెక్ట్గా ఈ కంటి చూపు ఇంటి చూపు అన్ని ప్రాబ్లం లేని ఒక అమ్మాయిని చేసి ఉంటే నాకెంత హెల్ప్ ఉండేది, నా కొడుక్కి ఎంత హెల్ప్ ఉండేది అన్నది. సో రేపు ఆవిడ 24 గంటలు ఏంటి కోడలు ఏం తప్పు చేసినా నెత్తిని పెట్టి చూసుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే అమ్మాయికి ఉన్న సమస్యకి ఏదో గొడవ వస్తూనే ఉంటుంది. ఆ గొడవ వచ్చినప్పుడల్లా ఇతనుకు ఉన్న ఇరిటేషన్ ప్రకారం ఇతనికి కూడా అదే ఫీలింగ్ ఉండండి. ఏం గొడవలు రావు మేడం, మెయిన్ చెడగొట్టేది వీళ్ళే. ఇప్పుడు ఆమె వస్తే వాళ్ళు చూసుకుంటారు మేడం. అక్కడ వస్తే అంటే ఇప్పుడు ఆవిడ ఉండే చోట అమ్మాయి ఉండని అంటుంది సార్. పక్కన ఉండి వాళ్ళిద్దరు అంతే కదా. పక్కన ఎక్కడ ఉంటారు? పక్కన వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. నేను పక్కన ఉంటాలే. ఆమె చేసుకుంటే బిడ్డను పట్టుకొని అన్ని చేసుకుంటే నేనేం పక్కన ఉంటాను మేడం. ఎలా చేస్తారండి? ఇప్పుడు ఆవిడైతే వెళ్ళిపోయి వాళ్ళ కూతురు దగ్గర ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వెట్ట చెప్తా ఉండదని? మీ అమ్మ నువ్వు కూడా చాలా తప్పులు చేశారు. ముందు నువ్వు అర్థం చేసుకో. పెళ్లి చేసుకున్న రోజే ఇది నా కూతురు జీవితం, ఇది నా కూతురు ప్రాబ్లం, ఇది నా కూతురు ఇలాగే ఉంటుంది, మీరు నా కూతురుని చేసుకుంటారని మీ అమ్మ అడుగుంటుంటే నీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఇప్పుడు ఆవిడ ఉంటే డెఫినెట్గా ఈ సమస్య ఉంటుంది కాబట్టి ఆవిడ ఉండొద్దని చెప్తున్నావు. ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు ఇంట్లో ఉంటుంది. నువ్వు నీ మొగుడు ఉండి సంసారం చేసుకోండి. చేసుకో బంగారంగా స్వామి, నేను ఉండను. కొన్నాళ్ళు ఈ సర్జరీలు ఈ ఆపరేషన్లు అయ్యేంత వరకు వాళ్ళ అమ్మగారు అప్పుడప్పుడు వచ్చి పోతే అమ్మాయికి ఏమైనా సహాయం అంటే వచ్చి చేయనివ్వండి. ఎందుకంటే చిన్న పాప కాబట్టి, ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా సమస్య ఉంది కాబట్టి రానివ్వండి, వాళ్ళని చేసుకోనివ్వండి పనులు. ఆ పిల్లకి ఏం సహాయం చేస్తే చేయనివ్వండి. ఇతనికి అమర్యాదగా మీరేది చెయ్యదు, ఈయనకి ఎవరు నచ్చదన్నా వాళ్ళు రావద్దు ఇంటికి. వాళ్ళు అమ్మాయిని జాగ్రత్తగానే చూసుకుంటారు. ఆ అమ్మాయి అదే విధంగా భర్తనే గౌరవించి అత్తనే గౌరవించే ఉండాలి. నువ్వెంత అంటే నడవదు. నువ్వు అమ్మాయి చెప్పిన ఇంట్లో అంత పెద్ద భయంకరమైన విషయాలు అలాం చేసేయలేదు. ఆ వయసుకి అమ్మాయికి ఏం అర్థం కాదు. అలాంటి వయసులో మీరు పెళ్లి చేశారు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. 2 తప్పులు మీరు చేసినాయి.
ఈ రోజు అమ్మాయి వచ్చి ఇలా కూర్చుందంటే మెయిన్ రీజన్ మీరే. నువ్వు వాళ్ళతో ఉండవు, నువ్వు సపరేట్గా ఉంటావు, ఎవరు మీ అమ్మతో ఉంటావు. సరే ఇప్పుడు నువ్వు ఉంటావు, ఇప్పుడు నీకు దానికి వాళ్ళు ఏం చేయాలి, ఏం సహాయం చేయాలి నీకు? పాపను ఎలా చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పాపను చూసుకుంటాం రమ్మంటున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళనంటున్నారు. వెళ్ళదనేది మీరు. పాపే సమస్య అనుకుంటే మీరు నా పాపను నాకు ఇచ్చేస్తున్నాను, కాకుంటాను, నాకు అది కానీ ఇబ్బంది లేదు. ఈ పద్ధతిలో ఒక 6 నెలలు చూడండి అమ్మా, ఎందుకంత తొందరపడి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు మేజర్ ప్రాబ్లం నీతో, ఇప్పుడు అంతా అర్థమైపోయింది అందరికి. అందుకని ఇప్పుడు కూడా ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పాలి. అదే ఊర్లో ఉంటారమ్మా, అదే ఊర్లో వాళ్ళ అత్త వేరే ఉంటుందా, వీళ్ళు వేరే సంసారం చేస్తారు. అలా ఉంటుందా, కుదురుతుందా లేదా చెప్పండి. నేను ఉండను అంటాను మేడం, నాకు వద్దు, తెంచేయండి, నాకు ఏదో నా బిడ్డకి ఏదైనా సాయం చేయండి అని అడుగుతుంది పాప. ఆ పాపకి ఏం కష్టం ఉంది, నీకు ఏం కష్టం? నా దగ్గర రమ్మంటాను మేడం. నేను మీ అమ్మ మీ నాయన మాట్లాడి నువ్వు ఆ పని చేస్తాను. రేపు పొద్దున మీ అమ్మ మీ నాయన ఉంటారా నీకు? మేడం వాళ్ళిద్దరే మేడం చెడగొడతాండి. చెడగొట్టుకోవాలనుకోరేనా? ఎందుకు కొనుగుతానా? ఎందుకు ఆ పాప నాకు చెప్తాండి మేడం మనకు చెప్పమ్మా నాకు వద్దు. మీరు ఎన్ని రోజులు ఉంటారు చెప్పు? ఆ మామ అక్కడ పెయింటింగ్ కొట్టుకొని పోతారు, నువ్వు ఎక్కడ పోతావు? ఆ పాప ఒకటే రూమ్ కా ఉంటుంది. ఎన్ని రోజులు ఆ పాప వాళ్ళిద్దరు జీవితం నాశనం. నువ్వు చెప్పేది ఎన్నాళ్ళు చూస్తావమ్మా నువ్వు వాళ్ళిద్దరిని? మీ ఆయన ఎక్కడో ఉంటాడు, మీరిద్దరే విడిపోయారు. ఆ ఊర్లో ఉండేది ఆయన సిటీలో ఉండాలంట మేడం. సిటీలో అంటే సిటీలో వాడేం పని చేస్తాడు చెప్పు? సిటీలో పనికి ఏం పని చేస్తాడు వాడు? పల్లెటూరులో ఉంటే ఎవరో రోజు కూలి పని వెళ్తారు. అయితే పాపని ఇచ్చేసే వాళ్ళకి మరి. ఎన్నాళ్ళు సాకినావు? 5 నెలలే కదా. నువ్వు సాకినే అంటానువే. మరి వాళ్ళ ఆయన చిన్నప్పుడు 4 ఏళ్ళ సంవత్సరంలో 4 ఏళ్లలో చచ్చిపోయా. మరి వాళ్ళ అమ్మ దాక్కోలేనికి బాధ ఉండదా? వచ్చి పక్కన పెడితే రూల్ మాట్లాడుతున్నావు మళ్ళా. అతను మేము చెప్పినన్నిటికీ ఒప్పుకొని వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతానంటుంది, మేము చూసుకుంటాం అంటున్నారు. ఇంకేం కావాలి నీకు? ఒప్పుకోమా, ఇంకేం చెప్పాలి మేము? నీళ్ళు ఒప్పుకో, మేడం చెప్పినట్టు నువ్వు వెళ్ళి తిన్నగా సంసారం చెయ్యి. అక్కడ అతను ఏం చెప్తే అది చెయ్యి. అతను నిన్ను కొట్టడం తిట్టడం చేస్తే మాతో చెప్పుచ్చుకు నేనే కొడతా. కానీ నువ్వు అతను చెప్పిందే చెయ్యాలి. నీకు కావాల్సింది ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నీ పిల్లకి నీ జాగ్రత్తగా చూసుకునే ఒక తోడు, అది అతను ఉంటాడు. బట్ అతను చెప్పినట్టే నువ్వు వినాలి. నీకు సహాయానికి మీ అమ్మ రావచ్చు పోవచ్చు, మీ అమ్మని రావద్దని ఎవరు అనరు. అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చి అబ్బాయిని చూస్తారు వెళ్తారు, నువ్వు అనడానికి లేదు. నీ జోలికి ఆవిడ రారు, ఆవిడ జోలికి నువ్వు వెళ్ళక. నీ భర్త, నువ్వు, నీ కూతురు, మీదే జీవితం. సరేనా? ఓకే, గుడ్. ఇలా 1 సంవత్సరం ఉండండి, ఆ తర్వాత చూద్దాం. మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది. రైట్ రామ్మ, ఆ పాపనివ్వండి అతనికి. తొలగించగా బతుకు జట్టు